కథాభారతి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కథ చదివే ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం. సెప్టెంబర్ 21వ తారీఖు 2025న కథాభారతి 231లో ప్రొఫెసర్ రామా చంద్రమౌళి గారి కథ ఆత్మ అగ్ని అది నిన్ను దహిస్తుంది విన్న కొందరు శ్రోతలు వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ భారత స్వాతంత్ర సమయంలో దేశాన్ని రెండు ముక్కలుగా విడదీసినప్పుడు జరిగిన మత కల్లోలాలు, ఘర్షణలు, కుట్రలు, హత్యలు, నిలువుదోపిడీలు, సజీవ దహనకాండల్ని మననం చేసుకుంటూ ఆ యథార్థ గాథల్ని తలుచుకొని వాపోయారు. అలాంటి స్పందనల్లో ఇద్దరి శ్రోతల స్పందనలు చాలా బలీయమైనవి, దీర్ఘమైనవి. ఒకటి శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారు. ఆ గాథల్ని నెమరు వేసుకుంటూ ఆ గాథలకు సంబంధిత ఒక కథను గుర్తు చేసుకున్నారు. వారంటారు, 30 ఏళ్ల క్రితం అనుకుంటా గుల్జార్ రాసిన కథ, పేరు గుర్తులేదు. దేశ విభజన రోజులు. చంటిబిడ్డలతో పాకిస్తాన్ నుంచి భారత్కి రైలు ప్రయాణం. రైలు లోపల భోగిలపైన ఊపిరాడినంత జనం అని కథాంశాన్ని తెలియపరుస్తూ, దేశ విభజనలో ప్రజల కన్నీళ్లతో రాసిన కథ అది. ఆ కథ కోసం మళ్ళీ ప్రయత్నించాను, కానీ మళ్ళీ చదివే అవకాశం రాలేదు. అంతగా ఆ కథ నా మనసుకి హత్తుకుంది అని స్పందించినప్పుడు నాలో ఏమిటా కథ అనే జిజ్ఞాస పెరిగింది. మరో సాహితీ మిత్రులు, కథాభారతి నిత్య శ్రోత, సన్నిహిత శ్రేయోభిలాషులు అయిన శ్రీ ఏడి ప్రభాకర్ రావు గారు స్పందిస్తూ, ఈ వారం కథ ఆత్మ అగ్ని అది నిన్ను దహిస్తుంది చాలా బాగుంది. ఇది కథ అనడం కన్నా భారతదేశ విభజన అత్యంత విషాదకర నిజ చరిత్ర అని నాకు అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా చరిత్రే, అందులోనూ యథార్థమైన చరిత్ర. ఆనాటి రాజకీయ నాయకుల స్వార్థ చింతన, బ్రిటిష్ వాళ్ల క్రూర నైజం, భారతీయుల అవిద్య, లేమితనం, అప్పుడప్పుడే అఖండ భరతంలో మొలిచిన 1000 పడగల మతపిచ్చి వెరసి భరతావనిని రావణకాష్టంగా ఇరు దేశాల మధ్య శాశ్వత ద్వేషం, పగను రగిల్చి 77 సంవత్సరాలు దాటినా పగ తీరలేదు, ద్వేషం చల్లారలేదు. రాట్క్లిఫ్ ఈ మహాదుర్మార్గ యజ్ఞంలో ఒక సమీద మాత్రమే. ఈ యజ్ఞానికి ఆద్యులైన ఆనాటి మన దేశ నాయకులే మన పాలిట యమదూతలు. ఈ కథ మన దయనీయ భారతదేశ స్వాతంత్ర యథార్థ చరిత్రలోకి సింహావలోకనం చేయటం అవుతుంది. మంచి కథ. నా ఉద్దేశంలో ఇది కథ కాదు, అంతకన్నా ఎక్కువ. ఇంత మంచి సందేశాన్ని అందించిన మీకు, రచయిత ప్రొఫెసర్ రామా చంద్రమౌళి గారికి అనేక వందనాలు, శుభాకాంక్షలు, ధన్యవాదములు అని శ్రీ ఏడి ప్రభాకర్ రావు గారు వారి హృదయవేదనను తెలియపరిచారు. వర్మగారు పేర్కొన్న ఆ సంబంధిత కథ గురించి పేరు తెలియదు కాబట్టి కనుక్కునే ప్రయత్నంగా 2-3 సాహితీమిత్రుల సమూహాల్లో విచారించడం మొదలుపెట్టాను. వెంటనే తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట వాస్తవ్యులు శ్రీ లింగాల శ్రీనివాస్ గారు స్పందించి వివరాలు తెలిపారు. కథ పేరు రావి పార్ అని, రచయిత గుల్జార్ అని. అయితే దాని తెలుగు అనువాదం ఎవరు చేశారో, ఎక్కడ ప్రచురితమైందో ఇంకా తెలియలేదు. కాబట్టి మళ్ళీ శోధించి తెలుసుకున్న విషయం, సాహిత్య అకాడమీ వారి పుస్తకాల్లో గుల్జార్ కథలు అనువాదం సి మృణాలిని అని బయటపడింది. ఈ విషయాన్ని వర్మగారితో పంచుకున్నప్పుడు వారు ఆ పుస్తకాన్ని ఆర్డర్ చేసి తెప్పించుకుని
ఆ కథల పేజీలను స్కాన్ చేసి జపాన్కి నాకు పంపుతానని చెప్పారు. అయితే నా ఉత్సుకతను ఆపుకోలేక ఇండియా నుండి అప్పుడు ఇంకో 4 రోజుల్లో జపాన్కి రాబోతున్న మా సీనియర్ అధికారి, సహోద్యోగి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రమేష్ వడివేల్ గారిని అభ్యర్థించి ఆ పుస్తకాన్ని తక్షణం అమెజాన్లో ఆర్డర్ చేయించి అక్టోబర్ 2వ తారీఖు కల్లా జపాన్కు తెప్పించుకున్నాను. ఆ తెప్పించుకున్న కథ గుల్జార్ కథలు, అనువాదం శ్రీ మృణాలిని పుస్తకంలోని 12వ కథ రావి నదికి ఆవల. ఇదండి ఈనాటి కథకు ఉపోద్ఘాతం. కథ ఎన్నిక వెనుక చిన్న తెర వెనుక విషయం. ఇక కథలోకి వెళదాం. రావి నదికి ఆవల. దర్శన్ సింగ్కి మతి ఎందుకు చెల్లించలేదో నాకు అర్థం కాలేదు. అతని తండ్రి చనిపోయాడు. తల్లి గురుద్వారా శిథిలాల్లో తప్పిపోయింది. భార్య సాహిని కవలల్ని ప్రసవించింది. అతనికి ఏడవాలో నవ్వాలో తెలియని పరిస్థితి. విధి అతనితో విచిత్రమైన వ్యాపారం చేసింది. ఒక చేత్తో తీసుకుంది, మరో చేత్తో ఇచ్చింది. తమకు స్వాతంత్రం వస్తుందని వాళ్ళందరికీ తెలుసు. కానీ అది లాయల్పూర్ని ఎప్పుడు చేరుకుంటుందో మాత్రం తెలియలేదు. హిందువులు, సిక్కులు కూడా గురుద్వారకు చేరి తలదాచుకోవడం మొదలుపెట్టారు. సాహిని తొలికాన్పు తాలూకు ప్రసవ వేదనతో తల్లడిల్లిపోతోంది. దర్శన్ సింగ్ ఊళ్ళో జరుగుతున్న ఘర్షణల గురించి రోజూ వార్తలు మోసుకు వస్తుండేవాడు. బాపాజీ అతన్ని ఓదార్స్తూ అనేవాడు, ఏమీ జరగదులే నాన్నా, ఏమీ జరగదు. ఇంతవరకు హిందువుల ఇల్లు గాని సిక్కుల ఇల్లు గాని దాడికి గురి కాలేదు కదా. కానీ పెదనాన్న, గురుద్వారపై దాడి జరిగింది కదా. ఇప్పటికే 2 సార్లు దానికి నిప్పంటించారు. అయినా మీరందరూ రోజూ అక్కడికే చేరుతున్నారు కదా. ఈ మాట చాలు దర్శన్ సింగ్ నోరు మూయించడానికి. జనం ఇప్పటికీ తమ ఇళ్లను వదిలి గురుద్వారలోనే తలదాచుకుంటున్నారు. అదేం లేదు పెదనాన్న, అందరూ కలిసి ఉంటే మరింత భద్రత ఉన్నట్టు ప్రజలు భావిస్తారు. మా వీధిలో అయితే ఒక్క హిందువు గాని సిక్కు గాని లేడు. మేం మాత్రమే మిగిలాం. 10-15 రోజుల క్రిందట బాపాజీకి తన ఇంటి పెరట్లో పడిన శబ్దం వినిపించింది. అందరూ ఉలిక్కిపడి నిద్రలేచారు. అప్పటికే గురుద్వార వైపు నుంచి జో బోలేసో నిహాల్ అన్న నినాదాలు వినిపిస్తున్నాయి. బహుశా అది విని ఆయన లేచి నడిచి వస్తూ మెట్ల మీద నుంచి పడి ఉంటాడు. పెరట్లో పడి ఉన్న గొడ్డలిపై అతని తలపడి చీరుకుపోయి ఉంటుంది. ఎలాగో మొత్తానికి బాపాజీ అంత్యక్రియలు ముగించారు. ఆ తర్వాత ముగ్గురూ తమ వద్ద ఉన్న విలువైన వస్తువులన్నిటినీ దిండు గలీబులో దాచి గురుద్వారా శరణుజొచ్చారు. అక్కడ తమ వంటి భీరువులు మరికొందరు ఉన్నందువల్ల అతనికి భద్రంగా అనిపించింది. ఇప్పుడిక అతనికి భయంగా లేదు. దర్శన్ సింగ్ అన్నాడు, మనమిక ఏకాకులం కాము. అయినా మన పట్ల వాహేగురు ఉన్నాడు కదా. కొందరు స్వచ్ఛంద సేవకులైన యువకులు రోజంతా ఇలా తలదాచుకున్న వాళ్ల కోసం పని చేస్తూనే ఉన్నారు. తమ ఇళ్ల నుంచి వీరి కోసం గోధుమ పిండి, పప్పు, నెయ్యి తెచ్చి ఇచ్చారు. కమ్యూనిటీ వంటగది రాత్రింబగళ్ళు తెరిచే ఉంది. కానీ ఇలా ఎన్నాళ్ళు అన్న ప్రశ్నే అందర్నీ బాధిస్తూ ఉంది. ప్రభుత్వం ఏదైనా సహాయం త్వరలో పంపుతుందన్న ఆశాభావంతోనే వాళ్ళున్నారు. ఏ ప్రభుత్వం? ఎవరో అడిగారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా. పాకిస్తాన్ని సృష్టించారు గాని దాని ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు.
సైన్యం అన్ని చోట్ల తిరుగుతూ వలసపోయే వాళ్లను సరిహద్దుల్లోకి చేరుస్తుందని వింటున్నానే. వలసదారులా? వాళ్ళెవరు? కాందిసీకులు. ఏమిటో ఆ పదం, ఇంతవరకు వినలేదు నేను. ఇలా నడుస్తోంది సంభాషణ. 1-2 కుటుంబాలు ఇంత ఒత్తిడిని తట్టుకోలేకపోయాయి. మేము స్టేషన్కి వెళ్తున్నాం, మళ్ళీ రైళ్లు నడుస్తున్నాయని విన్నాం. అయినా ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఇక్కడ ఉండగలం? మనం ధైర్యం వదులుకోకూడదు. వాహేగురు మనల్నందర్నీ తన భుజాల మీద మోసుకు వెళ్ళలేడు కదా. ఈలోగా వారిలో ఒకరు ఇలా అరిచారు, నానక్ నామ్ జహాజ్ హై, జో చడేసో ఉతరే పార్. నానక్ అనే నావ ఉంది, ఎక్కిన వారందరూ దరిచేరతారు. కొందరు వెళ్ళిపోయినా అక్కడ ఆ లోటు తెలుస్తూనూ ఉంది. మళ్ళీ మరికొందరు కొత్త వార్తలతో పాటు అక్కడికి వస్తేనే ఆ ఖాళీ భర్తీ అవుతుంది. బయట రైల్వే స్టేషన్లో సేనలు మోహరించి ఉన్నాయి. అక్కడ కొందరు ఆకలి చావులు చస్తున్నారు, మరికొందరు అజీర్తితో చస్తున్నారు. అంతేకాదు, అంటువ్యాధులు బయలుదేరాయి. 5 రోజుల క్రితం ఒక రైలు ఇలా వెళ్ళింది. దానిమీద కనీసం ఒక మెంతిగింజకు కూడా చోటులేదు. రైలు పైకప్పు కూడా కిక్కిరిసి ఉంది. ఆ రోజు సంక్రాంతి. గురుద్వారాలో ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పవిత్ర పర్వదినాన సాహిని కవలలను కన్నది. వారిలో ఒక బిడ్డ చాలా బలహీనంగా ఉంది. ఆ బిడ్డ బతికే అవకాశాలు తక్కువ. అయినా సాహిని బిడ్డను కాపాడ్డానికి శాయశక్తులా ప్రయత్నించింది. ఆ రాత్రి ఎవరో అన్నారు, కాందిసీకుల కోసం ఒక ప్రత్యేక రైలు ఈవేళ వస్తుందిట, పదండి వెళ్దాం. గురుద్వారా నుంచి ఒక పెద్ద గుంపు బయలుదేరింది. దర్శన్ సింగ్ కూడా వాళ్లతో కలిశాడు. సాహిని చాలా బలహీనంగా ఉంది, కానీ తన బిడ్డల కోసం వెళ్లడానికే నిర్ణయించుకుంది. కానీ దర్శన్ సింగ్ తల్లి వెళ్లడానికి నిరాకరించింది. నేను తర్వాత వస్తాను బాబూ, 2వ దఫా వచ్చే వాళ్లతో వస్తాను. నువ్వు ముందు నీ భార్యాబిడ్డలను క్షేమంగా తీసుకువెళ్ళు అంది. దర్శన్ సింగ్ ఆమెతో వాదించడానికి ప్రయత్నించాడు. గ్రామ పెద్ద కూడా ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడున్న కార్యకర్తలు వారిని వారించి అన్నారు, సర్దార్జీ, నువ్వు వెళ్ళగలిగినప్పుడే వెళ్లడం మంచిది. అలా ఒక్కరొక్కరుగా మనమందరం సరిహద్దులు చేరుకుంటాం. పెద్దమ్మను మేం తీసుకువెళ్తాంలే. అలా దర్శన్ సింగ్ వాళ్ళందరితో కలిసి బయలుదేరాడు. ఒక బుట్టలో బిడ్డలిద్దరినీ పెట్టుకున్నాడు. బుట్టను తలమీద పెట్టుకున్నాడు. అదేదో తన జీవితకాల సంపద అయినట్టు. రైలు స్టేషన్లో ఉందిగాని ఎక్కడా చోటు లేదు. కంపార్ట్మెంట్ల పైకప్పులు కూడా జనంతో నిండిపోయి ఉన్నాయి. అయితే అప్పుడే ప్రసవించిన బిడ్డలతో నీరసంగా ఉన్న సాహినిని చూసి జనం జాలిపడి పైకప్పు మీద చోటిచ్చారు. దాదాపు 10 గంటల తర్వాత రైలు కదలసాగింది. సాయం సంధ్యలో ఆకాశం రక్తంలా ఎర్రగా ఉంది. సాహిని పాలిండ్లు పిల్లలిద్దరికీ పాలిచ్చి ఎండిపోతున్నాయి. ఇద్దరికీ ఒకరి తర్వాత ఒకరికి పాలిస్తూ కూర్చుంది ఆ తల్లి. మురికి గుడ్డల్లో మూటగట్టిన ఆ పిల్లల్ని చూస్తే మురికి కుప్పల్లోంచి ఎత్తుకొచ్చారేమో అన్నట్టున్నారు. రాత్రయింది. మరికొన్ని గంటల తర్వాత శిశువుల్లో ఒకరు కదులుతూ అప్పుడప్పుడు ఏడుస్తూ ఉన్నా 2వ శిశువు చలనరహితంగా ఉన్నట్టు దర్శన్ సింగ్ గమనించాడు. చేయి మూట మీద పెట్టి చూస్తే ఆ బిడ్డ కొంతసేపటి క్రితమే చనిపోయాడని గ్రహించాడు. దర్శన్ సింగ్ దుఃఖం కట్టలు తెంచుకుంది. అతని చుట్టూ ఉన్న జనానికి విషయం అర్థమైంది. మృత శిశువును తల్లి నుంచి లాక్కోవాలని చూశారు గాని ఆమె బుట్టను గుండెలకు అదిమి పట్టుకుని ఇవ్వడానికి నిరాకరించింది. అన్న లేకుండా వీడు పాలు తాగలేడు అంది.
జనం ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు, కానీ ఆ బుట్టను వదిలిపెట్టడానికి ఒప్పించలేకపోయారు. రైలు చాలాసార్లు ఆగింది, మళ్ళీ బయలుదేరింది. జనం తాము ఏ ఏ స్టేషన్లకు వచ్చింది ఊహించడం ప్రారంభించారు. ఇప్పుడే ఖైరాబాద్ దాటాం, ఇది తప్పక గుజరన్వాలా అయ్యుంటుంది. మరో గంటసేపే మన ప్రయాణం, లాహోర్ దాటగానే హిందుస్థాన్ చేరుకుంటాం. అందరిలోనూ విశ్వాసం పెరిగి నినాదాలు కూడా ప్రారంభించారు. హర్ హర్ మహాదేవ్, జో బోలే సో నిహాల్. రైలు వంతెన చేరుకోగానే అందరిలోనూ ఒకటే ఉత్సాహం. రావి నది చేరాం. అవును, ఇదే రావి, అంటే మనం లాహోర్లో ఉన్నాం. ఆ తికమకలో ఎవరో దర్శన్ సింగ్ చెవిలో, సర్దార్జీ, ఆ మృత శిశువును రావి నదిలోకి పారేయి, పుణ్యలోకాలకు పోతాడు. మరణించిన శిశువును నది ఆవలకు తీసుకుపోవడమెందుకు అని గుసగుసలాడారు. దర్శన్ సింగ్ జాగ్రత్తగా భార్య చేతుల్లోంచి బుట్టను యువతలికి లాగాడు. వెంటనే ఒక మూటను తీసుకుని వాహేగురూ అంటూ రావి నదిలోకి విసిరేశాడు. ఆ చీకట్లో శిశువు ఆక్రందన దూరం నుంచి వినిపించినట్టయింది. దర్శన్ సింగ్ భయ తీవ్రతతో భార్యకేసి చూశాడు. ఆమె ఇంకా మృత శిశువును గుండెలకు అదుముకునే ఉంది. అప్పుడే గొంతులన్నీ ఒక్కసారిగా పెగిలాయి. వాగా వాగా, హిందుస్థాన్ జిందాబాద్. అదండి ఈనాటి కథ, గుల్జార్ గారి రావి నదికి ఆవల. భారతదేశ స్వాతంత్ర్యం పిమ్మట దేశ విభజనలో జరిగిన మత ఘర్షణలు, మారణకాండల నుండి తప్పించుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మాతృభూమి మీద మమతకు చంపుకోలేక మన దేశ పౌరుల అప్పటి సాహస రైలు ప్రయాణాలు. అలాంటి ఒక క్రిక్కిరిసిన ప్రయాణంలో కవలల్లో ప్రాణం పోయిన పసికందు మీద మమత చంపుకోలేని ఒక కన్నతల్లి హృదయం, మాతృభూమిని చేరుతూ మృతదేహంతో అపవిత్రం చేయరాదన్న తోటి ప్రయాణికుల వినతికి తలవొగ్గిన ఒక అమాయక ఆవేశపూరిత కన్నతండ్రి ప్రాణంతో మిగిలిన ఒక్క కొడుకుని ప్రాణం పోయిన కొడుకనుకుని తప్పుటంచనాతో రావి నదిలో విసిరేసిన హృదయ విదారక యథార్థ విషాదగాథ. గుల్జార్ గారి ఉర్దూ కథ రావి పార్కి డాక్టర్ సి మృణాలిని గారి తెలుగు అనువాదం రావి నదికి ఆవల. ఇక రచయిత విషయానికొస్తే, గుల్జార్ కవి సినిమా గేయ రచయిత, సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. వీటన్నిటితో సరిసమానంగా అతను గొప్ప కథకుడు. తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని ఇమర్చడం ఆయన సృజన శైలి, జీవలక్షణం. అది సినిమా స్క్రీన్ ప్లేకి, పాటలకు, దర్శకత్వానికి, కథలకు అన్నిటికీ వర్తిస్తుంది. ధువా పేరిట కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గుల్జార్ కథలను చదివితే గుల్జార్ భావనావీధి ఎంత విశాలమైనదో, అతని జీవితం, ఆలోచనలు ఎంత భరితమైనవో, అతని సృజన ఎంత శక్తిమంతమైనదో అర్థమవుతుంది. అతి బడుగు వర్గాల జీవిత వాస్తవికత నుంచి అత్యాధునికుల సజీవ సరళి, జీవన సరళి వరకు అనేక వస్తువులు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. ఏ కథ మరో కథలా ఉండదు, ఏ పాత్ర మరో పాత్రలా ఉండదు. అనంతమైన వైవిధ్యం, సుందరమైన అండర్స్టేట్మెంట్తో మనల్ని అలరిస్తూ ఆలోచింపజేస్తుంది. ఈ గుల్జార్ కథల అనువాదకురాలు మృణాలిని అప్పటి హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో తులనాత్మక సాహిత్య కేంద్రం డైరెక్టర్గా పనిచేస్తున్న ప్రొఫెసర్. ఆమె తెలుగు, ఇంగ్లీష్, విమెన్ స్టడీస్లలో ఎంఏ చేశారు. తెలుగులో ఎంఫిల్, పిహెచ్డి కూడా చేశారు. అన్ని రకాల మీడియాలలో, పత్రికలు, రేడియో, టెలివిజన్ విస్తృత అనుభవం ఉన్న మృణాలిని
తెలుగు సాహిత్యంతో పాటు హిందీ సినిమాలు, హిందీ పాటలు, ఇంగ్లీష్ నవలల్ని ఎక్కువ అభిమానిస్తారు. స్వయంగా తెలుగు సాహిత్యంలో కథలు, పత్రికా శీర్షికలు, అనువాదాలు, విమర్శల రచయితగాను, మంచి వక్తగాను ఆమె పేరు పొందారు. అధిక్షేపం ఆమెకు ఇష్టమైన రచనా విధానం. గుల్జార్ పాటలను, దర్శకత్వాన్ని ఎంతగానో అభిమానిస్తారు కూడా. దీనితో ఈనాటి కథాపఠనం సమాప్తం. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.